వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మే 13న ఎన్నికలు, జూన్ 4న లెక్కింపు స్పష్టం చేసిన ఈసీ. జంగారెడ్డిగూడెంలో వాసవి క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఘన నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘాలు. 10వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ లేకుండానే శంకుస్థాపనల అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గద్దాడ శ్రీను. 2,26,00,000 రూపాయల సీసీ రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపనలు. 7గురికి 10 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రి వద్ద బీభత్సం సృష్టించిన కారు, పాసెంజర్ ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, 3 ట్రాన్స్జెండర్స్ కు గాయాలు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహానికి వాసవి క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుడిమెట్ల యుగంధర్, చిన్ని సాయి కుమార్, వందనపు మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలంగా ఆంధ్ర రాష్ట్రం ఉద్భవించిందని, ఆర్యవైశ్యులందరూ సమైక్యంగా ఉండి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సిటీ న్యూస్ తో యుగంధర్, చిన్ని సాయి కుమార్లు పిలుపునిచ్చారు. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి 123వ జయంతి సందర్భంగా మన జంగారెడ్డిలో పొట్టి శ్రీరాములు గారి సెంటర్ నుండి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అది కూడా మన వాసవి గోల్డ్ క్లబ్ అండ్ ఆర్ఎస్ సంఘం, పట్న ఆర్ఎస్ సంఘం ద్వారా జరగడం జరిగింది. అలాగే గవర్నమెంట్ వారు ఏ గవర్నమెంట్ వచ్చినా అధికారికంగా జరిపించాలని కోరుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజు పొట్టి శ్రీరాములు గారిది 123వ జయంతి సందర్భంగా మన పొట్టి శ్రీరాములు సెంటర్ లో పొట్టి శ్రీరాములు గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగినది. వారు చేసిన సేవలు మరువలేనివి. అలాగే ఇవాళ వాసవి క్లబ్ గోల్డ్ తరఫున, అలాగే పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున నివాళులు అర్పించడం జరిగింది. మన పొట్టి శ్రీరాములు గారు చేసిన సేవలు ఎవరో గుర్తించకపోవడం, అలాగే ఇవాళ మన వైశ్యాసులు ఒక యూనిటీ లేకుండా ఉండడం జరుగుతుంది. అలా కాకుండా మన పొట్టి శ్రీరాములు గారికి గుర్తు పెట్టుకుని మరి అందరూ కలిసికట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా వాసవి క్లబ్ గోల్డ్ అండ్ ఆర్యవైశ్య సంఘం తరఫున పడడం జరుగుతుంది. జై వాసవి, జై జై వాసవి. జంగారెడ్డిగూడెం మండలంలో వివిధ రోగాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ను అందజేశారు. మున్సిపాలిటీ కార్యాలయం నందు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, పామరూరు నియోజకవర్గ పరిశీలకులు మండవల్లి విజయసారథి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తదితరులు బాధితులకు చెక్కులను పంపిణీ చేశారు. 7గురికి 10 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలను వక్తలు కొనియాడారు. టీనర్సాపురం మండలం అప్పలరాజుగూడెంకు చెందిన గులుగురి సుబ్బారెడ్డి గురునాథరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పూల బుకేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంబం విజయరాజు, మేడవరపు విద్యాసాగర్, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో బైనేరువాగు ఒడ్డున వెంచేసి ఉన్న ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయం భక్త సంద్రమైంది. స్వామివారి ఆలయంలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టాపన చేశారు. యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమంలో భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఆలయ అర్చకులు తేజ ఆధ్వర్యంలో అర్చక బృందం వివిధ కైంకర్యాలు జరిపారు. శివలింగాకారానికి విశేష అభిషేకాది క్రతువులు నిర్వహించారు. ఆలయంలో వినాయకుడు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, నందీశ్వరుడు ధ్వజస్తంభం ప్రతిష్టాపన నేత్రపర్వంగా జరిపారు. పంచయాతన పద్ధతిలో శివాలయంలో పూజాది కైంకర్యాలు నిర్వహించనున్నారు ఉన్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మేకా సింహాద్రి, బచ్చు రామ్మోహన్ రావు, కాటపల్లి రుద్రయ్య, చంద్రశేఖర్, ఉడా రామ్గోపాల్, మద్ది శ్రీనివాసరావు, పవన్ తదితరులు పాల్గొన్నారు. నమః హరి ఓం. మన జంగారెడ్డిగూడెం గ్రామంలో బైనేరు వద్ద వేయించేసి ఉన్న శ్రీ 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 ఉమాసహిత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఈ రోజు 8:58 స్వామివారి యొక్క దివ్య విగ్రహ ప్రతిష్టా మహోత్సవము, నందీశ్వర ప్రతిష్ట, అలాగే ధ్వజస్తంభము, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదే విధంగా శ్రీ ఉమాదేవి యొక్క ధ్వజము, ఉమాదేవి ధ్వజము, నందీశ్వర విగ్రహ యంత్ర ప్రతిష్టా మహోత్సవములు అంగరంగ వైభవంగా జరపబడ్డాయి. దీనిలో భాగంగా స్వామివారి ఆలయం వద్ద ఈ రోజు
నుంచి స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమములు, అలాగే స్వామివారి ఆలయంలో పంచాయతన క్షేత్రంగా విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వాయువ్య భాగంలో స్వామివారికి దత్తాత్రేయుడు, ఆగ్నేయంలో సూర్య భగవానుడు, నైరుతిలో వినాయకుడు, అదే విధంగా వాయవ్యంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి అంబిక విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో కూడా జరిగాయి. వీటిలన్నిటికీ కూడా ప్రతిరోజు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమములు, అదే విధంగా మాసి శివరాత్రి ఆరుద్ర నక్షత్రం నాడు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవములు, స్కంద షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకములు మరియు శాంతి కళ్యాణ మహోత్సవములు అన్ని కూడా జరపబడును. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాము. జంగారెడ్డిగూడెంలో శ్రీ మధ్య ఆంజనేయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఇప్పటి వరకు 900 ఖాతాదారులతో కోఆపరేటివ్ బ్యాంక్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. డివిడెండ్ షేర్ క్యాపిటల్ మీద 12% రాయితీతో నగదు ఇస్తున్నట్లు మేనేజర్ దాకారపు నరసింహమూర్తి తెలియజేశారు. 200కు పైగా ఖాతాదారులు డైలీ డిపాజిట్స్ చేస్తున్నట్లు చెప్పారు. 25 కోట్ల రూపాయల మేర రుణాలు అందించినట్లు డైరెక్టర్ దాకారపు కృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ దాకారపు విజయశ్రీ, మేనేజింగ్ డైరెక్టర్ బండారు సత్యనారాయణ, దుబగుంట్ల బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. తమ కోఆపరేటివ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఖాతాదారులకు, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మరింత మా యొక్క కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవంతంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రోజున శ్రీ మధ్య ఆంజనేయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ జంగారెడ్డిగూడెం 2వ వార్షికోత్సవం సందర్భంగా మా ఖాతాదారులకు, సభ్యులకు, జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంత ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా వారికి అందరికీ కూడా గత 2 సంవత్సరాలుగా మా యొక్క సొసైటీని మీరు అందరూ ఆదరించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ 2వ వార్షికోత్సవం సందర్భంగా గత 2 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి ఈ సంస్థ తరపున మా సభ్యులందరికీ కూడా ఈ రోజున 12% డివిడెండ్ మేము అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంటే ఎవరైతే షేర్ క్యాపిటల్ మా సంస్థలో పెట్టారో వాళ్ళందరికీ కూడా లాభాల్లో వచ్చినటువంటి లాభంలో 12% డివిడెండ్ పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సంస్థ 900 మంది సభ్యులతో అలాగే సుమారు ఒక 300 మంది చిన్న సన్నకారు వ్యాపారస్తులకి లోన్స్ ఇవ్వడం జరిగింది. మా యొక్క సేవలు సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్, డైలీ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్, హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, గోల్డ్ లోన్స్ అన్ని చేయడం జరుగుతుంది. ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మా యొక్క యావరేజ్ లోనింగ్ వచ్చేసి 4 లక్షలు. అంటే 4 లక్షలు మనం ఒక వ్యక్తికి లోన్ ఇస్తున్నామంటే అతను ఖచ్చితంగా మధ్య తరగతి లేదా చిన్న వ్యాపారస్తుడు అయి ఉంటాడు. అంటే కోఆపరేటివ్ సొసైటీ సెక్టార్ అనేది సమాజానికి, దేశానికి ఎంత అవసరం అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులకి 1000 కోట్లు 100 కోట్లు చేసే వాటికి బ్యాంకులు ఫైనాన్స్ చేస్తే కోఆపరేటివ్ సొసైటీస్ అనేది మైక్రో ఫైనాన్స్, ఎవరైతే మధ్య తరగతి కామన్ మ్యాన్ ఉన్నాడో వాళ్ళకి ఫైనాన్స్ అందించే సంస్థలు కోఆపరేటివ్ సొసైటీస్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ని మనందరం కూడా వీటిని పెంచి పోషించుకోవాల్సినటువంటి అవసరం సమాజానికి ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఒక చిన్న వ్యాపారస్తుడు బ్యాంకుకి వెళ్తే అక్కడ 1,00,000 రూల్స్ ఉంటాయి. ఐటీ రిటర్న్స్ అడుగుతారు, జిఎస్టీ అడుగుతారు, లైసెన్స్లు అడుగుతారు, చాలా రకరకాల రూల్స్. అవి చిన్న చిన్న వ్యాపారస్తులు మెయింటైన్ చేసుకునే పరిస్థితి ఉండదు. అలాంటి వాళ్ళు మన ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ లో రుణం పొంది తద్వారా ఏంటంటే వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి సంస్థలే కోఆపరేటివ్ సొసైటీస్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కోఆపరేటివ్ సొసైటీస్ ఏపీ ఫెడరేషన్ వారు కూడా కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో శ్రీ మధ్య ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ మీ అందరి ఆదరాలతో రాష్ట్రంలో మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలో బాలాజీ నగర్ నందు మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి సంబంధించి శిలాఫలకాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆవిష్కరించారు. సుమారు 15,000 మందికి దాహార్తి తీర్చనున్నట్లు స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కంబం విజయరాజు, జట్టి గురునాథరావు, మండవల్లి సోంబాబు, పోల్నాటి బాబ్జీ, మెడవరపు విద్యాసాగర్, కౌన్సిలర్స్ అయినాల రమణమూర్తి, ముప్పిడి వీరాంజనేయులు తదితరులకు మహిళలు హారతులర్పించారు. పూలవర్షం కురిపించారు. ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు నిధుల నుంచి 50 లక్షలు, మున్సిపాలిటీ నుంచి 90 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు స్పష్టం చేశారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ముఖ్యంగా ఇక్కడ 29వ వార్డులో దాదాపు 1,40,00,000 రూపాయలతో ఒక వాటర్ ట్యాంక్ నిర్మించడం జరుగుతుంది. దానికి శంకుస్థాపన ప్రారంభించామండి. దీంట్లో 50 లక్షల రూపాయలు ఎంపీ ల్యాండ్స్ నుంచి మరియు 90 లక్షలు మున్సిపాలిటీ నుంచి మనం చేసి దాదాపు 1,40,00,000తో వాటర్ ట్యాంక్ కడుతున్నాం. ఇది దాదాపు 14 వార్డులు అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. మంచినీటి సౌకర్యం బాగా ఉంటుంది. ఎందుకంటే పట్టణంలో ముఖ్యంగా ఈ సమ్మర్ వచ్చింది, నీటి ఎద్దడి ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని
పెట్టుకుని ఈ నీటి ఎద్దడిని తగ్గించడానికి ముఖ్యంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అందరికీ మంచినీరు అందుబాటులో ఉంచడానికి ఇది ఒక మంచి కార్యక్రమం. దీనికి ఎంపీ గారు మనకి 50 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చారు. మున్సిపాలిటీ వారు మిగిలిన 90 లక్షలు వేసి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కొద్ది రోజుల్లోనే మరి ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల తాగునీరు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దయచేసి మరి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. మహిళా సాధికార దిశగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని, ముఖ్యంగా మహిళలు తమ కుటుంబాన్ని పోషించుకోవాలని, తమ పిల్లలను చదివించుకోవాలని మీకోసం ఆసరా, చేయూత, అమ్మఒడి అలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మీ అభివృద్ధి, ముఖ్యంగా మహిళల అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తూ మహిళా సాధికారత దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజు మీ పట్టణంలో జరుగుతున్న ఈ అభివృద్ధి, అలాగే దాదాపు 11 రోడ్లకు శంకుస్థాపన జరిగింది, అలాగే డ్రైనేజీలకు శంకుస్థాపన జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమం మీరందరూ ముఖ్యంగా సంక్షేమము, అభివృద్ధి అనేవి మన ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు 2 కాళ్ళగా చూస్తున్నారు. దాదాపు 10 వార్డులకు సంబంధించి మంచినీటి సదుపాయం కోసం 50 లక్షల గారు ఎంపీ ఇస్తే మా చైర్మన్ గారు 90 లక్షల రూపాయలు ట్యాంక్ నిర్మాణం అంటే మొత్తం 1,40 లక్షలు. అది కాకుండా మళ్ళీ 6 మోటార్లు వేయాల్సి వస్తారట. దానికి కూడా దాదాపు 50 లక్షలు ఖర్చు అవుతుంది. దానికి కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఇలాంటి అవకాశం కల్పించినటువంటి మిత్రులు నాగలక్ష్మి గారికి, అదేవిధంగా మన ముందున్న ఖమ్మం విజయరాజు గారు, ఈయన ఇక్కడ మన దేశంలో పనిచేశారు, దట్టు సుపరిస్థితులు కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులు వస్తే ఎంపీ కానీ ఎంఏ మా పార్టీ కూడా తెలిసినట్లయితే ఖచ్చితంగా మేము మిగతా ఈ మొత్తం బాలజనగర్ కానీ చుట్టుపక్కల రోడ్లు కానీ కొన్ని చాలా విషయాలు చేయగలుగుతామని ఈ సభ మనం తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. జంగారెడ్డిగూడెంలో వివిధ వార్డులలో శనివారం సీసీ రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. 10వ వార్డులో సీసీ రహదారి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి రాకుండానే సీసీ రహదారి శంకుస్థాపన చేసిన కౌన్సిలర్స్ తులసిరెడ్డి, తెలకరపు జ్యోతిలపై వైఎస్ఆర్సీపీ ఏలూరు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గెద్దాడ శ్రీను అసహనం వ్యక్తం చేశారు. చైర్పర్సన్ నాగలక్ష్మి రాకుండానే శంకుస్థాపన చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా ప్రోగ్రాంలు డిజైన్ చేస్తున్నారని, ప్రోటోకాల్ పాటించరా అంటూ మండిపడ్డారు. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి భర్త బత్తిన చిన్న కలుగజేసుకుని సముదాయించి ముందుకు సాగారు. తొలుత ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు కౌన్సిలర్ తెలగార్పు జ్యోతి దంపతులు పూల బుకేలు అందజేసి స్వాగతం పలికారు. జంగారెడ్డిగూడెంలో కోర్టు ప్రాంతంలోని లక్ష్మీ గణపతి టౌన్షిప్ వద్ద సీసీ రహదారికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ చింతలపూడి సమన్వయకర్త కంబం విజయరాజు, నాయకులు జట్టి గురునాథరావు తదితరులకు ఘన స్వాగతం పలికారు. దేవులపల్లి, రావికంపాడు, కిల్లారు ఫార్మ్స్ వద్ద రహదారులు ఛిద్రంగా ఉన్నాయని, గోతులతో దర్శనమిస్తున్నాయని, అవసరమైతే తాను ₹1,00,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని కంబం విజయరాజు, జట్టి గురునాథరావుకు ఒక వ్యక్తి తెలియజేశారు. సమస్యను పరిష్కరించడానికి తన వంతు సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేరంపేట రోడ్లోని అయ్యప్ప టౌన్షిప్ నందు 20 లక్షల రూపాయలతో నిర్మించే 250 మీటర్ల సీసీ రహదారికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల ఆచిరాజు, కౌన్సిలర్ ఉగ్గం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మిగిలిన లింక్ రహదారులను నిర్మించాలంటూ మల్లిపూడి రవి ఆధ్వర్యంలో అయ్యప్ప టౌన్షిప్ వాసులు చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఉగ్గం ప్రసాద్ మాట్లాడుతూ తొలుత మెయిన్ రహదారులను నిర్మిస్తున్నట్లు, అదేవిధంగా టౌన్షిప్ వాసులు కోరుతున్న లింక్ రహదారులను సైతం నిర్మాణం చేయడానికి నాయకులు సహకరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం వివిధ వార్డులలో సీసీ రహదారులతో పాటు డ్రైనేజ్ నిర్మాణాలకు శనివారం భారీ స్థాయిలో శంకుస్థాపన చేశారు. దళితపేటలోని డిపిఆర్ఓ కార్యాలయం వద్ద, అదేవిధంగా రామాలయం ఎదురుగా ఉన్న గౌడ కమ్యూనిటీ హాల్ ప్రాంతంలోనూ సీసీ రహదారుల నిర్మాణానికి భూమి పూజలు చేశారు. అదేవిధంగా పలు చోట్ల సుమారు ₹2.26 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. ₹1,40,00,000 10 వార్డులకు సంబంధించి తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేసినట్లు కంబం విజయరాజు తెలియజేశారు. అదేవిధంగా శ్రీనివాసపురం అప్రోచ్ లోని రొంగల్ నాగేశ్వరరావు
ఇంటి రహదారికి సుబ్బంపేటలోని బీజేపీ నాయకులు ఎంఎస్ఆర్ ఇంటి సమీపంలోను ప్రధానంగా చంద్రమహల్ మినీ ఫంక్షన్ హాల్ వద్ద శ్రీనివాసపురం రహదారికి ఆనుకుని ఉన్న డ్రైనేజ్ నిర్మాణానికి మున్సిపల్ కార్యాలయం చుట్టూ సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్, మండవల్లి సోంబాబు, రాష్ట్ర అధికార ప్రతినిధి బీవీఆర్ చౌదరి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ నాయకులు ముప్పిడి శ్రీను, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, గోకుల తిరుమల పారిజాతగిరి చైర్మన్ గోడపాటి రాధాకృష్ణ, కౌన్సిలర్స్ షేక్ రహీమా, ఉగ్గం దుర్గాప్రసాద్, శంకు సురేష్, నేకూరి కిషోర్, రాష్ట్ర మహిళా సెక్రటరీ కాసరి తులసిరెడ్డి, దొంతు మాధవ్, నేట్రు సుబ్బలక్ష్మి, కనుమూరి లావణ్య, ఐనాల వెంకటరమణమూర్తి, బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ జిలానీ, వైసీపీ నాయకులు బత్తిన చిన్న, చిప్పాడ వెంకన్న, మహమ్మద్ కబీర్, పఠాన్ పర్వీజ్, షేక్ అమీర్, షేక్ బాషా, మహమ్మద్ షబీర్, దున్న శివ, కంచర్ల విష్ణు, గెద్దాడ శ్రీను, వసంతటి మంగరాజు, భావన ఋషి, మహమ్మద్ హఫీజ్, మానుకొండ అశోక్, అన్నెపు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో 3,66,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, గతంలో 11 కోట్ల రూపాయలతో జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు గుర్తించాలని తెలిపారు. రాబోయే 40 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి కమ్మ విజయరాజులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా వందనాలు. ఈ రోజు ఈ పట్టణంలో ఒక అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్యంగా శంకుస్థాపనలకి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో మనం దాదాపు 14 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు డ్రైన్లు కోసం, ఈ రోజు 3,66,00,000 రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్లు పోయటమే కాకుండా 1,40,00,000తో ఒక వాటర్ ట్యాంక్ కి శంకుస్థాపన జరుగుతుంది. ఈ దాదాపు 14 లక్షలు, ఈ 10 lakhs లీటర్స్ ఈ వాటర్ ట్యాంక్ లో మనం రిజర్వ్ చేయబడుతుంది. దాదాపు 14 వార్డులకి ఈ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. దీంతో మన జంగారెడ్డిగూడెం మండలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పెద్ద ఎత్తున మనం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జంగారెడ్డిగూడెంలో టౌన్ లో ఉన్న ముఖ్యంగా తాగునీరుకి సంబంధించి ఈ వాటర్ ట్యాంక్ కట్టడం ద్వారా దాదాపు 1,40,00,000 రూపాయలతో ఈ వాటర్ ట్యాంక్ కట్టడం జరుగుతుంది. దీంతో 14 వార్డులకి నీటి కొరత అనేది ఉండకుండా ఉంటుంది. ఇది ఒక మంచి కార్యక్రమంగా మనం చూడాలి. దయచేసి ప్రజలందరూ కూడా అభివృద్ధిని గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అలాగే ప్రజలందరూ, ప్రతిపక్షాలందరూ కూడా సంక్షేమమే ఎక్కువ జరుగుతుంది, అభివృద్ధి జరగట్లేదు అని అంటున్నారు. కాబట్టి ప్రతిపక్షాల విమర్శలకి ఈ అభివృద్ధికి ఈ పనులే మీరు ఒకసారి గమనించాలి. గతంలో 14 కోట్ల రూపాయలు ఇక్కడ సీసీ రోడ్లు, డ్రైన్లు జరిగినాయి. ఇది మరి నిజమైన అభివృద్ధి. అలాగే ఇప్పుడు 3,60,00,000తో ఇక్కడ దాదాపు సీసీ రోడ్లు, డ్రైన్లే కాకుండా వాటర్ ట్యాంక్ నిర్మాణం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమము, అభివృద్ధి అని 2 కళ్ళతో ఆయన చూస్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కలిపి సీఎం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ నమస్కారం. ఈ రోజున రోడ్లు, డ్రైన్లు 3,66,00,000 ఇవాళ ఓపడింది. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, శంకుస్థాపనలు కానీ మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఇలా సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. పేద దళిత కుటుంబానికి అన్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఈస్ట్ రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ హెచ్చరించారు. మహాశివరాత్రి ఏర్పాట్ల సందర్భంగా పోలవరం మండలం పట్టిసీమలో కరెంటు వైరింగ్ చేస్తూ విద్యుత్ ప్రమాదానికి గురై హర్షకుమార్ మృతి చెందాడని, ఆ కుటుంబానికి 2 ఎకరాల పొలం ఆర్థిక సహాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని, ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ చర్యలను ఖండిస్తూ భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. చదువుకున్నటువంటి 22 సంవత్సరాల యువకుడు, కుటుంబాన్ని పోషించవలసిన యువకుడు ప్రమాదం జరిగి మరణించారు. వైద్య సదుపాయం సరిగ్గా లేదు, డాక్టర్ లేరు, అంబులెన్స్ లేదు. అయినప్పటికీ ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పి ఆనాడు ఇక్కడ పోలవరం ఎంఆర్ఓ గారు, అదేవిధంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, కరెంటు ఆఫీసర్లు అందరూ హామీ ఇచ్చారు. 2 ఎకరాల పొలం ఇస్తానని చెప్పి ఆ తర్వాత దినకార్యాలు అయిన తర్వాత ఇప్పుడు అధికారులు స్పందించడం లేదు. ఆ కుటుంబాన్ని రోజు పోలవరం ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. కానీ ఇస్తానన్న 2 ఎకరాల పొలం కూడా ఇవ్వలేదు. వారికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి జంగారెడ్డిగూడెం భవన నిర్మాణ కార్మిక సంఘం IFT తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి, ఒక దళిత కుటుంబం అనేక ఇబ్బందులు పడుతూ కుర్రోడు చదివించుకున్నది, వారు వృద్ధులయ్యారు తల్లిదండ్రులు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన కుర్రోడు చనిపోతే ప్రభుత్వం కనీసం స్పందించకుండా ఏ పరిహారం ఇవ్వలేదు. వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మా IFT డిమాండ్ చేస్తుంది. ఎస్ రామ్మోహన్, IFTU జిల్లా ఉపాధ్యక్షులు. మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్క్ నిర్వహిస్తున్నటువంటి హర్షకుమార్ అనేటువంటి వర్కరు ప్రమాదవశాత్తు మరణించారు. తనకు నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం
ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చారు. కానీ హామీ అమలు చేయకుండా ఆ కుటుంబాన్ని తీవ్రమైనటువంటి బాధల్లోకి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి నేడు ఉంది. ప్రభుత్వం వెంటనే ఆ హర్ష కుమార్ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తను ప్రైవేట్ వర్కర్ అయినప్పటికీ పట్టిసీమ కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడ ఉన్నటువంటి ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది. ఆ కార్మికుడి యొక్క కుటుంబం ఇవాళ రోడ్డున పడింది. ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణం బాటగంగారమ్మ లేఅవుట్ కాలనీలో శంఖారావం సూపర్ 6 పథకాలను ప్రజలకు తెలియపరుస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగారు రోషన్ కుమార్ విజయానికి అందరూ సహకరించాలని, సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి ప్రసాద్, నీరుకొండ రామకృష్ణ, కర్ణం రాంబాబు, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు పసుమర్తి శ్రీనివాస్, చింతల శ్రీనివాస్, అప్పలనాయుడు, పెరుగు సత్యనారాయణ, గౌరీ, చింతల లక్ష్మి, స్వర్ణ, పుష్ప, నాగమణి, వీర్రాజు, బోనా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, అచ్చెన్నాయుడు నాయకత్వం, జై తెలుగుదేశం, రోషన్ గారి నాయకత్వం, రోషన్ గారి నాయకత్వం. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ముత్రాస్పేట ఉండేవారు. ఇందులో సత్యవతి గారు, లక్ష్మి గారు, జ్యోతి గారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు ఇస్తానన్నప్పుడు ఆనాడు సింగిల్ బెడ్రూమ్ కి 25,000 రూపాయలు కట్టమని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో కష్టమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ఇల్లు ఇస్తున్నారని చెప్పి, టిట్కో ఇల్లు ఇస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్క ఆడబడుచు కూడా 25,000 రూపాయలు తెచ్చి కట్టారండి. సరే, చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో 90% పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏమేం చెప్పాడు, మీరెవ్వరూ కూడా ఒక్క రూపాయి కట్టొద్దు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా మాఫీ చేసేస్తాను అని చెప్పిన మాట వాస్తవం. దాన్ని బట్టి మహిళలందరూ కూడా ఓటేశారు. కానీ ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే 5 సంవత్సరాలు ఏదైతే జంగాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ, ఆనాడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కలిపి టిట్కో ఇల్లు నిర్మిస్తే ఇప్పటికీ కూడా ఒక్కళ్ళకు కూడా ఇల్లు ఇచ్చిన సందర్భాలు లేదు. ఈ రోజు ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ టిట్కో ఇల్లు అండి లోపల మొక్కలు ములిసిపోని, పీటలు తీసేసి వీళ్ళందరూ కూడా 25,000 లక్ష రూపాయలు కట్టేసి, చాలా మంది డబుల్ బెడ్ 1,00,000 రూపాయలు కట్టి అప్పులు చేసేసి ఆనాటి నుంచి ఈనాటికి దాదాపు 7-8 సంవత్సరాల నుంచి అద్దె కట్టలేక అద్దెల్లో బతుకుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈనాటికి కూడా వీళ్ళ మీద కనుకరం లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లు ఇచ్చారంటే అక్కుసుతో దాన్ని పూర్తి చేయడం లేదు. అంతేకాకుండా ఈ రోజు పాపం ఆడపిల్లలకి ఈ సత్యవతి గారికి ప్లస్ లక్ష్మి గారికి, జ్యోతి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీరు 3,15,000 రూపాయలు తీసుకున్నారు, మీరు ఈ డబ్బులు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారండి. వీళ్ళు అప్పు తీసుకోలేదు, వీళ్ళకి ఏమి తెలియదు, వీళ్ళ సంతకాలు పెట్టలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి టిట్కో ఇల్లుని లోన్ గా తీసుకుని కోట్లాది రూపాయలు తీసుకుని ఈవేళ మరి ఈ భారాన్ని కూడా ఎక్కడుంటే అక్కడ అప్పు చేసేయడం, అన్ని తాకట్లు పెట్టాడు. ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, చివరికి సచివాలయం 370 కోట్లకి ప్రభుత్వ భూములని తాకట్టు పెట్టేస్తున్నాడు, అమ్మేస్తున్నాడు, పేదలు అమ్మేస్తున్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి అతను చేస్తున్నాడు. ఉదాహరణ, ఈ సత్యవతి గారికి ఏమి తెలియదు, 3,15,000 రూపాయలు అప్పు తీసుకున్నావా, నువ్వు కట్టకపోతే నీ ఆస్తి జప్తు చేస్తామని మనం నోటీస్ ఇచ్చిన. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందని ఒకసారి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని మరి మనం ఇంటికి సాగనకపోతే భవిష్యత్తులో అసలు మనం ఉండడానికి కూడా ఈ రాష్ట్రంలో మనకి అవకాశం ఉండదు. ఇలాంటి వ్యక్తిని పారదోరాలి. మళ్ళీ మీకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఏదైతే టిట్కో నిర్మించారో మీకు సుందర వందనంగా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కూడా సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. తల్లి ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్
ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జీలుగుమిల్లిలో జగదాంబ అమ్మవారి జాతర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ అంగన్వాడీ సెంటర్ నందు జాతీయ టీకా దినోత్సవం నిర్వహించారు. ఏఎన్ఎం పద్మ ఆధ్వర్యంలో చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తాతాజీ మాట్లాడుతూ 5, 10, 16 సంవత్సరాల పిల్లలకు సైతం టీకాలు వేయడం జరిగిందని అన్నారు. పిల్లలకు సరైన సమయంలో టీకాలు వేయించుకోమని, టీకాల ఉపయోగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఏడబ్ల్యూడబ్ల్యూ మణికుమారి, ఏడబ్ల్యూహెచ్ భవానీ, ఆశా వర్కర్లు ఎం మార్తా, పి రమ్య, బి రమాదేవి పాల్గొన్నారు. ఈ రోజున వరల్డ్ టీకా దినోత్సవం సందర్భంగా మన 4వ వార్డులోని అంగన్వాడీ సెంటర్ నందు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టీకాని వేయించవలసిందిగా ప్రతి బుధవారం, శనివారం మన ఈ అంగన్వాడీ సెంటర్స్ నందు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఆ పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ ఒక మంచి టైం కేటాయించి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా వచ్చి వాళ్ళ విషయం తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఈ టీకా వేయించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జంగారెడ్డిగూడెంలో శేషాద్రి నగర్ నందు అల్లూరి సీతారామరాజు పార్క్ ను మున్సిపాలిటీతో పాటు ఆ ప్రాంత వాసులు క్షత్రియ సేవా సంఘం తీర్చిదిద్దుతున్నారు. ఇటీవల కాలంలోనే ఆ పార్క్ కు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విద్యుత్ లైట్లను వేయించారు. అదేవిధంగా పార్క్ అభివృద్ధికి కృషి చేస్తున్న దాతలను, వాకర్స్ ను, వివిధ క్రీడల్లో గెలుపొందిన వారిని మెమంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ టీచర్స్, ఉద్యోగస్తులతో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. నిత్యం శేషాద్రి నగర్ లోని పిరమిడ్ పార్క్ కు, క్రీడా మైదానాలకు వందలాది మంది వస్తుంటారని, వారిలో చిన్నారులు సైతం కాసేపు పార్క్ వద్ద సేద తీరుతారని తెలియజేశారు. పిరమిడ్ వద్ద శ్వాస మీద ధ్యాసపై ఎన్నో అవగాహన కార్యక్రమాలను సైతం నేర్పుతుంటారని పేర్కొన్నారు. పార్క్ లో షటిల్ కోర్ట్, వ్యాయామం చేసుకునేందుకు జిమ్, వాలీబాల్, క్రికెట్ ఆడుకునేందుకు కోర్టులను సైతం సిద్ధం చేయడంపై పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో MGNRIGS గ్రాంట్ తో ఏపీ టూరిజం పర్యాటక కేంద్రం వద్ద సుమారు 30 లక్షల రూపాయలతో 500 మీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ, జెడ్పీటీసీ పోల్నాటి శ్రీనివాసరావు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండల అభివృద్ధి అధికారి కేవీ ప్రసాద్, పంచాయతీరాజ్ DE ఏఈలతో పాటు గ్రామ సర్పంచ్ సెక్రటరీ జి బుజ్జిబాబు, సచివాలయ సెక్రటరీ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో 100 పడకల ప్రభుత్వాసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఆటో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన సంఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న 3 ట్రాన్స్జెండర్స్ కు గాయాలయ్యాయి. ప్రభుత్వాసుపత్రి వద్ద ఆటోను ఢీకొట్టి మరో ద్విచక్ర వాహనాన్ని గుద్దుకుని మధ్య మ్యాక్స్ సొసైటీ సమీపంలో పళ్ల దుకాణం వరకు కారు చేరుకుని ఆగిపోయింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలి పారిపోయినట్లు తెలియజేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు. గాయాల పాలైన ట్రాన్స్జెండర్స్ ను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. శ్రీకాంత్ జంగారెడ్డి కిరాయికి వస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కారు వెహికల్ స్పీడ్గా ఉంది. నేను అప్పటికి చూసి ఆటో లైట్ సైడ్ కట్ చేశాను. అయినా సరే వచ్చి ఆటోను కొట్టడంలో 4 వ్యక్తులు కింద పడిపోయారు, 3 కింద పడిపోయారు. వాళ్ళకి చాలా సీరియస్గా ఉంది. అప్పుడు నాకు కూడా క్యాచెస్ అయ్యాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కారుకి బాగా ఆటోకి బాగా డ్యామేజ్ అయింది. అక్కడ కింద పడిపోవడంలో జనం వచ్చి లేపి మన హాస్పిటల్కి తీసుకొచ్చి చాలా వేగంగా ఉంది. కారు కొత్తగా ఎవరు తెలియదు. 2 ఉన్నారు. కారుకి ఆయన పరాయి హాస్పిటల్ వచ్చి. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ పై స్పష్టత వచ్చింది. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల గడువుగా 26వ తేదీ నామినేషన్ల పరిశీలన, 29వ తేదీ ఉపహరణ, మే 13వ తేదీ నామినేషన్స్ ఉపసంహరణ, మే 13వ తేదీ పోలింగ్ అనంతరం జూన్ 4వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలియజేశారు. దీంతో కోడ్ ఆఫ్ కాంటాక్ట్ పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చింతలపూడి ఎన్నికల అధికారి RDO ఆదయ్య తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, మే 13న ఎన్నికలు, జూన్ 4న లెక్కింపు స్పష్టం చేసిన ఈసీ. జంగారెడ్డిగూడెంలో వాసవి క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో అమర్జీవి పొట్టి శ్రీరాములు జయంతి ఘన నివాళులు అర్పించిన ఆర్యవైశ్య సంఘాలు. 10వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ లేకుండానే శంకుస్థాపనల అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గద్దాడ శ్రీను 2,26,00,000 రూపాయల సీసీ రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపనలు. 7గురికి 10 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రి వద్ద బీభత్సం సృష్టించిన కారు, పాసెంజర్ ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, 3 ట్రాన్స్జెండర్స్ కు గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.